ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తొర్రేడు గ్రామ పరిధిలో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లోనే పెద్ద పులి దాడి చేసి ఇది పశువుల కొట్టం. అంటే ఈ రాజమండ్రి రూరల్ నుంచి తొర్రేడు నుంచి సీతానగరం వెళ్ళే వైపుగా ఉన్న రోడ్డును ఆనుకున్నటువంటి పశువుల పాక ఇది. ఈ పశువుల కొట్టంలో సంబంధించి 2 ఆవులు, 1 ఆవు దూడ. ఉదయం రైతు చూసుకొని పాడిని చూసుకుందామని వచ్చేసరికి అప్పటికే కూడా పెద్ద పులి దాడులు అయితే 2 ఆవులు మృత్యువాత పడిన పరిస్థితి కనిపించింది ఆ రైతుకి. తర్వాత ఆవు దూడనైతే దూరంగా లాక్కెళ్ళి అంటే నిట్టరాడుతో కట్టేసి ఉన్నటువంటి ఆవు దూడను కూడా అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్ద పులి లాక్కుని వెళ్ళి దూరంగా లాక్కు వెళ్ళి తినిన పరిస్థితిని అయితే ఎప్పుడైతే రైతు చూశాడో తీవ్ర భయాందోళనకు గురయ్యి ఇది ఖచ్చితంగా పెద్ద పులి దాడి అయ్యుంటుందని నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థానికులకు అదేవిధంగా అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రైతులు అటు పొలాలకు వెళ్ళేటువంటి కూలీలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం నిన్న పెద్ద పులి దాడిలో మృత్యువాత పడినటువంటి ఈ పశువులు అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇది ఒక పశువుల పాక. ఇది సీతానగరం వైపుగా వెళ్ళే రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ఈ పశువుల పాకలో ఒకసారి మనం విజువల్స్లో చూస్తే నిన్న ఈ ప్రాంతంలోనే పెద్ద పులి దాడి చేసి 2 ఆవులను మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ 2 ఆవులపై దాడి చేసి చంపిన పరిస్థితి అయితే ఉంది. మరొక లేగ దూడనైతే మనం కనిపిస్తున్న మార్గంలో అంటే చాలా దూరం అలా లాక్కుపోయి అంటే కట్టేసి ఉన్నటువంటి లేగ దూడను లోనకి చివరికంట లాక్కెళ్ళి అక్కడ తిన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా అంటే ఇది ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యమైన ప్రాంతం అయితే కాదు, కానీ ఇక్కడ ప్రజలు కూడా చాలామంది కూడా సంచారం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ దాడికి పాల్పడడంతో రైతులైతే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా సార్ మీరు మీనా ఏం జరిగిందండి అసలు? పొద్దుట 6 గంటలకు వచ్చినప్పుడు కండి ఈ దూడ కనపడగానే బండి అక్కడే వదిలేసి వచ్చేసానండి. వచ్చేసినప్పటికి ఇది గీరేసి ఉన్నాయండి. దీని దూడనేమో అలా లాక్కుపోయిందండి. అలా లాక్కుపోయి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తింటుంది. భయం వేసి ఇంకా దాన్ని చూడగా వచ్చేసిందండి. ఇంకా ఎలాగొచ్చాను నాకే తెలలేదు. ఇంకా డైరెక్ట్ ప్రత్యక్షంగా చూశారు. అయ్యో బాబు, మళ్ళీ బుచ్చి చౌదరి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు 12 అయిపోవాలి కాకుండా ఆ మోటార్ ఆతల ఆ గౌండ్లోకి వచ్చిందండి. మళ్ళీ వీళ్ళందరూ బ్యాగ్లు అయిపోరండి. అక్కడి నుంచి అక్కడ పరిగెత్తేశారు. ఇంకా జనం అందరూ గేట్ మీద పడిపోరు. మీరు ఎన్ని గంటలకు వచ్చారండి? ఇక్కడికి 6 గంటలకు వచ్చానండి. ఉదయం యథావిధిగా రోజు వచ్చేలాగా ఒక అరగంట ఆలస్యంగా వచ్చానండి. అంటే టిఫిన్ గట్ట వేయించుకుని ఇక్కడ దూడని గట్ట చక్కబెట్టేసి మందు కొట్టచ్చు అన్న టైంలో ఇంక ఇంటికి వెళ్లకుండా వచ్చేసానండి. వచ్చినప్పటికి దూరం జరిగిపోయిందండి. ఇంక పులని అర్థమైపోయిందండి. ఆ గీతలు గట్ట చూసి మొదట చూసారా? దీన్నండి గేట్ తీయగానే ఇదే కనపడ్డదండి. అప్పటికే నొక్కేసిందండి. ఆవు దగ్గరికి వెళ్ళినప్పటికి గీతలను గట్ట చూసి పులని అర్థమైపోయిందండి. మొత్తం అన్ని చంపేసిందండి. అప్పుడు ఇలాగ వచ్చినప్పటికి దూడని అలా లాక్కుపోయినట్టు ఉందండి. మన అల్లావేమో అక్కడ ఉందండి. దేన్ని జారని ఏదో కొట్టేద్దది. ఇంకా అదే కాపాడదే గేదె పైన కూడా అని ఇంకా నాకు భయం వేసి వెనక్కి జంప్ అయిపోయానండి. అక్కడికి వెళ్ళినప్పుడు కనపడిపోయిందండి. నాకు వచ్చేసిందండి. ఎత్తు ఉందండి, మెక్కలాగా ఉంది అది. ఇంకా నాకు ఇంకా ఎలా వచ్చానో బయటికి నాకే తెలదండి. వచ్చేసిందండి. ఇంకా ఒక అరగంట దాకా ఇంకా నాకు టెన్షన్ వచ్చేసిందండి. అప్పుడు ఊళ్ళోకి వస్తే చెప్తే నీ ముఖం కుక్కలు గీరుంటే కాదండి బాబు పులి చూసానన్నా నమ్మలేదండి. అడుగులు గట్ట చూసి అప్పుడు గమనించారండి. ఇదిగోండి దూడ తోడు తెగుతులేదని ఓ పట్టట్టిందండి. అదో దాని మీద వేసింది అడుగు పులి అడుగండి. గిన్నె అనిగిపోయిందండి. అనిగిపోయిందండి. అంగని పులి అడుగు పడిపోయింది కదండి. ఇంకా నాకు భయం వేసి ఇంకా జంప్ అయిపోయినండి. దాన్ని ఎప్పుడైతే చూసానండి సొట్టంగా. మళ్ళీ అక్కడ కూడా చూసిన వాళ్ళు ఇంకా టెన్షన్ వచ్చేసిందండి. రాత్రి తెల్లవాళ్ళు నిద్రలేదు. తర్వాత కూడా కనిపించింది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అది నీళ్ళకి వస్తుందో మళ్ళీ ఎక్కడికి వస్తుందో తెలియదండి మాకు. ఇంకా అందరూ పర్యటనకు వచ్చేసామండి. మీరు ఇక్కడ వ్యవసాయ పనులు చేసి? నేనే చేస్తున్నానండి. దూడలు గట్ట నాయండి. మీ సొంతమే? సొంతమే అండి. ఈ ప్రాంతం అంతా మీదేనా? మాదే అండి. మళ్ళీ ఆ మొక్కజొన్న చేలోకి వెళ్ళిపోయింది అండి. వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు గట్ట వచ్చి దారి చూపించమంటే చూపించండి. వాళ్ళకి కూడా భయం వేసి వెనక్కి వచ్చేసారండి అవన్నీ చూసి. మీరు ఏరియా మీ ప్రాంతంలోకి వెళ్ళి మీ కాలనీలోకి వెళ్ళి చెప్పారు కదా, ఏమని చెప్పారు? నమ్మలేదండి. పులి అంటేను
నీ మొఖం ఎవరో నమ్మరు. పులి అండి బాబు చూసారన్నా కానీ నమ్మలేదండి. వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగులు గట్ట చూసాక అప్పుడు అర్థమైందండి. వాళ్ళు ఇప్పుడు జనాలకు అర్థమైంది. అర్థమైపోయిందండి. ఆ పాదం అడుగులు గట్ట లెక్కేసుకున్నాక అప్పుడు నువ్వు ఎలా గమనించావు అంటావు. కానీ చాలా అదృష్టం మీరు వెళ్ళేటప్పుడు ఇంకా ఉంది కదండి, తింటుంది కదండి, తింటుందండి. ఇంకా టెన్షన్ వచ్చేసిందండి నాకు. అరగంట దాకా ఇంకా దడ పోలేదండి. వెళ్తురు వచ్చేసిందా? ఎలుగు వచ్చేసింది కదండి. 6 అయిపోయింది అంటే ఇంకా 6:30 6:15 అయిపోయింది కదండి. ఇంకా ఎలుగు వచ్చి ఇంకా కనపడిపోయింది కదండి. చూడటంగా బయటకు వచ్చేసారు. వచ్చేసానండి. పరికి కూడా పెట్టలేదండి, మెదలకుండా వచ్చేసాను. అది మిమ్మల్ని గమనించి ఉండదండి. షేక్ వచ్చేసి తర్వాత కూడా కనిపించింది అంటున్నారు. 12 ఆ సైఫాలకి మధ్యాలండి. ఎమ్మెల్యే గారు గట్రా వచ్చినప్పటికి మళ్ళీ అది ఈ బహిరంగంలోకి వచ్చిందండి. ఎక్కడికి కొత్తగా వేసిందో నీళ్ళకి వచ్చిందో తెలదండి. మొత్తం మీద వాళ్ళు అలా చూడగానే పరిగెట్టేసారండి జనం. మరి మెక్కలాగా ఉందండి బాబు, పరిగెట్టలేదండి. అది మెల్లిగానే వెళ్ళిందండి వెనక్కి తిరిగి. అంత భయంకరంగా ఉందండి. అది చాలా పెద్దదండి. ఎవరన్నా చూస్తే నిజంగా పేన వదిలేదు. నేను అసలు ఎప్పుడు జన్నండి దేనికి, సావుకైనా జన్నం ధైర్యంగానే అంచేతండి. ఫారెస్ట్ అధికారులు ఏమైనా మీకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారండి. తొందరగా ఇప్పించేలాగా చూడండి. మరి నేను ఏదో బక్కండి వాటి మీద బతికి ఉండి మేము చూస్తాం కదా అని చెప్పారు. ఎలా వదిలేసారు ఎంచేత? ఇది తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు లేక తీయొద్దు అన్నారండి. మళ్ళీ నైట్ కూడా ఇక్కడికి వస్తుందని అన్నారండి. అలా ఎక్కడైతే దాడి చేసిందో అక్కడికి వస్తుంది, మేతకి ఎలా వస్తుందో తీయొత్తం కుదరదో అది అని చెప్పారండి. అంచేత వదిలేసానండి. పెట్టారండి. అదిగోండి ఇంకా అక్కడ పెట్టారండి. ఆ పుంతలో పెట్టారండి. మేకలను గట్ట పెట్టి బోల్ని గట్ట ఆ పుంతలో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళదండి. ఇది మొత్తం మీద ఇలా జంప్ అయిపోయి ఆతలకి వెళ్ళిపోయిందండి. ఆ ఎదురుకుంటా సేన ఆయనేమో అడుగులు చూసి అయ్యి బాబు పులి ఇలా వెళ్ళిపోయిందాను. కానీ అప్పుడు వీళ్ళు అక్కడికి ఎంటర్ అయిపోరండి. అలా అలా దాటేసండి. ఆ గెట్ హౌస్లోంచి అలా మొక్కజాన్సీలోకి వెళ్ళిపోయింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడే బోన్ సమీప ప్రాంతంలోనే బోన్ కూడా ఏర్పాటు చేశారని, అక్కడ దానికి సంబంధించిన కొంత వేసి కూడా మాంసం పెట్టి ఎర బోన్ కూడా ట్రాప్ బోన్ కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ తొర్రేడు ప్రాంత ప్రజలైతే ఈ రైతు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తను ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ పరిస్థితిని చూసి అసలు ఏం జరిగిందో తెలియని పాలుపుని పరిస్థితిలో తాను ఉన్నానని, తర్వాత కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి ఈ ఆవు దూడను లాక్కెళ్ళినటువంటి పెద్ద పులి దాన్ని తింటుండగా చూస్తూ తీవ్ర భయాందోళనకు గురై నెమ్మదిగా నేను వెనక్కి వచ్చాను, లేకపోతే మరొకరు తన ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక అక్కడే ప్రాణం పోయేది అనేసి అతను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ఈ తొర్రేడు ప్రాంత ప్రజల్లో అయితే పెద్ద పులి కలవరం అయితే తీవ్ర కలవరానికి గురి చేస్తూ ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద పులి కూడా చాలా భారీ సైజు, చాలా పెద్దగా కనిపించిందని కూడా చెప్తున్నాడు. తర్వాత కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆయనతో పాటు కొంతమంది యంత్రాంగం వచ్చినప్పుడు కూడా ఈ పెద్ద పులి జాడలు కనిపించాయని కూడా ఇక్కడ రైతు చెప్తున్నాడు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.